ఒకవైపు ప్రభుత్వం రైతు భరోసా వేసేసినమని అబద్ధాలు చెప్తుంది. మరోవైపు రైతులేమో మా ఖాతాల్లో అయితే మరి డబ్బులు పడలేదు అని చెప్తున్నారు. దీనికి సంబంధించి వాస్తవం ఏంటి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధులు కరీంనగర్ నుంచి వేణు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వరంగల్ నుంచి రవికాంత్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా వేణుతో మాట్లాడదాం. వేణు, ఒకవైపు ప్రభుత్వం చెప్పే మాటలు ఒక తీరుగా ఉన్నాయి, మరి రియాలిటీ చూస్తే ఇంకొక రాగా ఉంది. ఏమంటున్నారు రైతులు? స్వేచ్ఛ అంటే మొట్టమొదలు మాత్రం ఎకరం లోపు వేస్తామని చెప్పారు. కానీ ఎకరం లోపు వాళ్ళు కూడా చాలా మందికి రాలేదు. అంటే కొంతమంది మాత్రం రైతులు మాకు ఇంకా పర్లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఒకటైతే 2 ఎకరాల లోపు పడుతున్నాయని చెప్పినటువంటి పరిస్థితి. అంటే మొదటి విడత వస్తాయన్న వాళ్ళలో చాలా కన్ఫ్యూజన్ ఉన్నటువంటి పరిస్థితి ఒక ఎత్తు అయితే, మరోవైపు 2 ఎకరాల వరకు కూడా చెప్పారు. కానీ దీంట్లో కూడా కొంతమంది రైతులకు ఇప్పటికి కూడా రాలేదు. ఈ నేపథ్యంలో రైతాంగము తీవ్ర మనోవేదన గురి. ఎందుకంటే తమ పాస్బుక్లో ఏమైనా తప్పుందా, అకౌంట్లో ఏమైనా తప్పుందా, మరి అధికారులు వేసినా కూడా మాకు కనిపించట్లేదా అంటే దేనికైనా కానీ ప్రతి దానికి కూడా ఒకప్పుడు అంటే తెలంగాణ సర్కార్ వచ్చినప్పుడు తెలంగాణ సర్కార్ అంటే రైతు బంధు రిలీజ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అది ఎంతన్నా పడని కానీ మెసేజ్ ద్వారా వాళ్ళకు ఇమ్మీడియట్లీ తెలిసేది. మరోవైపు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎకరానికి ఒకసారి, 2 ఎకరాలకు ఒకసారి, 3 ఎకరాలకు ఒకసారి ఇట్లా చెప్పుకుంటూ పోయిన నేపథ్యంలో ఎవరికి ఎప్పుడు పడుతుందో తెలియని నేపథ్యంలో రైతాంగం అంతా కూడా కన్ఫ్యూజ్ ఉన్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూస్తే చాలా మంది రైతులు ఏమంటున్నారంటే మాకు పర్లేదు మరి మీకు పడ్డాయని చెప్పి ఏ 4 రైతులు కూడా నిలబడ్డా కూడా ఫస్ట్ మాట్లాడుకునే విషయం అయితే ఇదే. మరి తమకు ఎందుకు పర్లేదు, టెక్నికల్ ప్రాబ్లమా ఏంటి అనే విషయం చెప్పడానికి కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లు అది అంటే వీళ్ళకి అందుబాటులో లేనటువంటి పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఎకరము 2 ఎకరాల లోపని ప్రభుత్వం సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. కానీ చాలా మంది రైతులు మాత్రం తమకు రాలేదు, వచ్చినట్టయితే తమకు మెసేజ్ అన్న వస్తుంది, కనీసం బ్యాంక్ అకౌంట్ పోయి కనీసం బ్యాలెన్స్ అకౌంట్ చూసుకున్నా కూడా తమకు కనిపించట్లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. స్వేచ్ఛ, రైతులు ఏం మాట్లాడుకుంటున్నారు ప్రధానంగా అంటే గతంలో ఒకసారి మోసం జరిగింది, ప్రభుత్వం మోసం చేస్తుంది అన్న భావన ఉందా రైతుల్లో? తప్పనిసరిగా, ఎందుకంటే గతంలో 70 లక్షల మంది రైతులు అంటే ఒకేసారి ఒకే రోజు ఒకటే టైంకు పడుతుందని చెప్పిన నేపథ్యం అయితే అదే రోజు కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఒకేసారి వచ్చిన నేపథ్యం. దీంతో ప్రతి రైతు కూడా ఒక కమిట్మెంట్, నాకు పలానా రోజు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో ఏదో ఒకటి చేసుకోవచ్చు అనే ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎకరము 2 ఎకరాలు దీంతో ఏమవుతుందంటే రైతులు కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి గతంలో వారికి ఎంతమంది అయినా కానీ ఎన్ని ఎకరాలైనా కానీ వారికి డబ్బులు వచ్చినప్పుడు దాంతో రేపు మీకు అకౌంట్లో ఈ టైం వరకు డబ్బులు వస్తాయంటే కాన్ఫిడెన్స్గా రైతాంగం అంతా కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పేపర్లలో చూస్తున్నారు, ఫోన్లలో సోషల్ మీడియాలో చూస్తున్నారు, చూసి తమకు ఎకరం లోపు వస్తాయని అంటున్నారు. మరి నాకు ఎకరం లోపు ఉంది రాలేదని కొంతమంది, వస్తున్నాయని కొంతమంది, 2 ఎకరాలు అంటున్నారు. అంటే ఇలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన నేపథ్యంలో రైతాంగము అంటే ముఖ్యంగా రైతులు క్యాజువల్గా దీని మీద వీళ్ళు ఆధారపడకున్నా కానీ అంటే రైతాంగానికి పెట్టుబడి ఇవ్వాలి, అప్పులు తేవద్దనే లక్ష్యంతోనే రైతు బంధు అనే ఒక బృహత్తర కార్యక్రమం గత బీఆర్ఎస్ సర్కార్ తీసుకుంది. అంటే దాన్నే కంటిన్యూషన్లో రైతు భరోసా పేరిట ఇస్తున్నారు. కానీ ప్రస్తుతం అయితే ఇక అంటే రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ కూడా దేనికి సరైనటువంటి లింకేజ్ లేకుండా ఉండడం నేపథ్యంలో రైతులంతా కూడా కన్ఫ్యూజన్ క్రియేషన్ అయ్యి ఎవరికి వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి, కనీసం మరి బ్యాంకుకు సంబంధించినటువంటి మెసేజ్ అయితే ప్రతి 1 రూపీ వేసినా కూడా దానికి ఒక మెసేజ్ అంటూ వస్తూ ఉంటుంది, దానికి ఒక సమాచారం ఉంటుంది. కానీ వీళ్ళకి ఎటువంటి సమాచారం రాని నేపథ్యంలో తమకు పడ్డాయా పర్లేదనే కన్ఫ్యూజన్ ఒకటి. మరి అధికారులు మాత్రం మేము ఎకరం లోపు ఎప్పుడో వేసాం మీకే చూసుకోండి అని వాళ్ళు చెప్పడం. అంటే ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో రైతుల్లో మాత్రం ఒక నిరాశ, నిస్పృహ మాత్రం ఉన్నమాట మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. స్వేచ్ఛ, ఇంకోవైపు రైతులు చెప్తుంది ఏంటంటే అందరికీ ఎకరం ఉన్నా కానీ 2 ఎకరాలు కానీ మీరు ఎంతవరకు వేస్తారో వెయ్యండి, కానీ ఒకే రోజు వేసినప్పుడు అంటే గ్రామంలో ఎట్లుంటుందంటే ఒకరికి వచ్చి ఇంకోరికి రాకపోతే దాని మీద డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అంటే ఒక 5-6 అంటే గ్రామంలో చౌరస్తాలు ఎవరు కలిసినా కానీ ఒక 10 మంది కలిసినప్పుడు నీకు వచ్చిందా అని అంటే డిస్కస్ చేసుకుంటారు. అంటే కొంతమందికి వచ్చి కొంతమంది రాని నేపథ్యంలో నైరాశ్యంలో పడి రైతన్న కూడా మనోవేదనకు గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రైతుకు పెట్టుబడి ఇవ్వాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం ఇది. ఇలాంటి కార్యక్రమాన్ని కూడా కన్ఫ్యూజన్ క్రియేషన్ చేసిన నేపథ్యంలో రైతులు మాత్రం నిరాశ, నిస్పృహలకు గురవుతున్నమాట వాస్తవం అని చెప్పొచ్చు. స్వేచ్ఛ.